ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, కోల్కతా ఇన్సిడెంట్ ఫాలో అవుతున్నాం మనము. ప్రీవియస్ వీడియో చేసాం మనం. ఎవరైతే మెయిన్ ఉన్నాడో పర్సన్ సంజయ్ రాయ్, అయితే తన యొక్క సైకో అంటున్నారు కొంతమంది. అనాలిసిస్ టెస్టులు చేశారు, పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్లో భయంకరమైనటువంటి వాస్తవాలు వచ్చాయని చెప్పేసి మనకు న్యూస్. అది ఏంటి అనేది మనకి తెలియదు. ఏం ఆన్సర్ ఇచ్చాడు, ఏం క్వశ్చన్స్ అడిగారు అంటే యాక్చువల్గా ఈ సంజయ్ రాయ్ మెంటల్ కండిషన్ అనేది వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ అత్తగారు కానీ చెప్పారు. ప్రీవియస్ చాలా బాగుండేవాడు, బాగా చదివేవాడు, టాపర్, బాక్సర్ అని చెప్పేసి. మేము సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఇలా తయారయ్యాడు అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ అత్తమ్మ కూడా అదే అంటున్నారు, చంపేయండి వాడిని, ఉరి తీయండి, వాడు సైకో అని చెప్పేసి. అంటే ఎందుకు సార్, అంటే వాళ్ళ అమ్మ మాట ఎందుకు అనింది? ఇంట్లో సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఇలా తయారయ్యాడంటే, అంటే పేరెంట్స్ సరిగా పట్టించుకోకపోతే ఇంత క్రూరంగా తయారవుతారా? 100కి 300% ఒక వ్యక్తి ఇప్పుడు మీరు అన్నట్లు సైకోలో తయారవుతున్నాడు అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ పెరిగే విధానం అండి. పెరిగే విధానం అంటే ఎక్కడెక్కడ పెరుగుతాడు ఒక పర్సన్? పుట్టినప్పటి నుండి అమ్మా నాన్న దగ్గర, ఊహ వచ్చిన తర్వాత ఎక్కడ? స్కూల్, ఫ్రెండ్స్ అండ్ నైబర్స్. ఇక్కడ తీసుకుంటే బేసిక్గా అటువంటి మైండ్ సెట్ క్రియేట్ అవ్వడానికి మేజర్గా కొన్ని రోల్స్ డిపెండ్ అయి ఉంటాయండి. ఆ రోల్స్ ఏంటంటే, కొంతమంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. బై బర్త్ కొన్ని మెంటాలిటీస్ వస్తాయి. ఆ మెంటాలిటీ ఏంటంటే, కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఏ చిన్న విషయం జరిగినా బాధపడతారు. కానీ కొంతమంది చాలా హార్డ్గా ఉంటారు. ఎంత పెద్ద హార్డ్ లాంటి ప్రమాదం ఎదురైనా కూడా వాళ్ళ హార్డ్గా ఉంటారు. కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇమీడియట్లీ యాక్షన్ చూపించే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు ఒక టైప్ అయితే, ఇంకొక టైప్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే వీడు దేనికి చెల్లించడు, కష్టానికి, సుఖానికి, ఆనందానికి చెల్లించడు. కానీ వీడికి ఇంటర్నల్గా ఏదైతే ఒక మానసిక ఆనందం ఒకటి ఉంటుంది. వీడి ఎదుటివాడు ఏడుస్తుంటే చూస్తే ఆనందం ఒకటి ఉంటుంది. మీరు గమనిస్తే మన పక్కింట్లో, ఎదురింట్లో చాలామంది మనం ఏదన్నా అచీవ్మెంట్ చేసామంటే ఏడుస్తూ ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు. అంతెందుకని ఇప్పుడు మీరు కొత్త కారు కొన్నారనుకోండి, మీ పక్కింట్లో అరే కారు కొనేసిందా. కొంతమంది అరే బా ఇన్ని రోజులు కష్టపడింది తను, కారు ఉంది అనేవాళ్ళు కొంతమంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సొసైటీ కూడా ఒక పర్సన్ని సైకోలో తయారు చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎందుకు సొసైటీ వన్ ఆఫ్ ద రీజన్? ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఫస్ట్ మన సొసైటీలో ప్రతి ఒక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడికి పోతుందంటే, ఫస్ట్ వీడి ఫోన్ ఎక్కడుందని వెతికి ఇమీడియట్లీ ఫోన్తో షూట్ చేయడం మొదలు పెడతాడు. అరే యాక్సిడెంట్ అయింది, వాడు కింద పడి ఉన్నాడు, వాడు చావు బతుకులో ఉన్నాడు, పట్టించుకొని రాడికి ఏదో అంబులెన్స్ కంగోడు కాల్ చేద్దాం వాళ్ళ, అసలు అది చూడరు కానీ వీడియో ఫుటేజ్. సో ఇప్పుడు చెప్పండి, సొసైటీ ఇది చేయడం కరెక్ట్ అంటారా? కాదు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సంజయ్ రాయ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాడు ఫస్ట్ ఏమన్నాడు? నేనే చేశాను, DNA టెస్ట్ మొత్తం ఎవ్రీథింగ్ నేనే చేశాను, అమ్మాయిని స్పృహలో అయినప్పుడు నేను అమ్మాయి మీద అత్యాచారం చేశాను, స్పృహ ఉన్నప్పుడు కొట్టాను, మళ్ళీ స్పృహ లేనప్పుడు అత్యాచారం చేశాను వాడు ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అసలు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. కానీ వాడి శరీరం మీద అన్ని గాయాలు ఎలా వచ్చాయి? వాడి మీద దెబ్బలు ఉన్నాయంటున్నారు కదా. కానీ ఇదంతా కంప్లీటెడ్గా ఏంటంటే, సో ఈ యొక్క నిర్భయ ఎవరైతే ఉన్నారో మొత్తం ఇది కంప్లీటెడ్గా ఒక యాక్ట్ అనమాట. యాక్ట్ మీన్స్ దీన్ని మొత్తం ఒక క్రియేట్ చేశారు, ఒక స్టోరీ లాగా. ఇందులో భాగంగా ఫస్ట్ ఈ ముద్దాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే వీడిని ఎందుకు తీసుకొచ్చారు? వీడికి డబ్బు కావాలి. అట్ ఏ టైం వీడికి కావాల్సినటువంటి వ్యసనాలకు ఏవైతే డ్రగ్ అడిక్ట్. ఇప్పుడు వాళ్ళ మదర్ ఆల్రెడీ మనం చెప్తున్నప్పుడు డ్రగ్ అడిక్ట్, ఆల్కహాలిక్ అన్నట్లు, ఇప్పుడు వీడికి కావాల్సిన డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం కావాలి? సో ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ, ఇప్పుడు ఎవరైతే మనవాడు నోరిప్పి నేను చేయలేదు వీళ్ళు చేశారు అని చెప్తున్నారో, వీడు డబ్బు కోసం చేశాడు. డబ్బు కోసం కూడా ఒక అమ్మాయిని చంపడానికి తయారయ్యే విధంగా ఒక వ్యక్తి సైకోలా తయారైనట్లే కదా అర్థం. ఆ వ్యక్తి ఎంతలా ఒక పర్సన్ని చంపాలి అనే ఒక ఆలోచన ఒక పర్సన్కి వచ్చి ఆ పర్సన్ చంపే విధంగా వెళ్ళాడు అంటే, అతని మైండ్ అనేది కంప్లీటెడ్గా దానికి అదే ఆనందాన్ని కోరుకుంటున్నాడని అర్థం. మనం ఆలోచించాలి.
అసలు ఇప్పుడు వాడు చెప్పిన దాంట్లో మీరు చూడండి ఎంత సైకోతనం ఉందో. నేను అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయి ఒక కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశాను అన్నాడు. అంటే కొట్టి అంటే దాని మీనింగ్ ఆ అమ్మాయి నొప్పిని వీడు అనుభవించాడు, ఆ అమ్మాయి పెయిన్ అనుభవించాడు. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, తెలీదు అంటున్నాడు, నాకు తెలీదు అంటున్నాడు. అంటే దీని కారణం ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఈ విధంగా తయారవడానికి పిల్లలు కానివ్వచ్చు, ఒక పర్సన్, ఒక అమ్మాయి కానివచ్చు, ఒక అబ్బాయి కానివచ్చు, నాట్ ఓన్లీ ఇప్పుడు మనము ఒక సంజయ్ రాయ్ అనేది పక్కన పెట్టేస్తే సొసైటీలో మనం చూసుకుంటే చాలా వరకు అమ్మాయిలు కూడా సైకోల్లో తయారవుతున్నారు, అబ్బాయిలు సైకోల్లో తయారవుతున్నారు. బికాజ్ ఓన్లీ వన్ రీజన్, పేరెంట్స్ సరైన గైడెన్స్ ఇవ్వకపోవడమా? కాదు, పేరెంట్స్ టైం ఇవ్వకపోవడం పిల్లలకి. వీళ్ళు తప్పుదారి పట్టడానికి పిల్లలు ఒకటే ఒక రీజన్, పిల్లలకి పేరెంట్స్ టైం ఇవ్వకపోవడం. ఇప్పుడు అలాగే చాలామంది ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటారు. పిల్లల ముందు గొడవ పడినప్పుడు వీళ్ళకి ఏం అలవాట్లు వస్తాయి, ఏం చూసి నేర్చుకుంటారు పిల్లలంటే, మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు, తప్పు లేనప్పుడు నేను గొడవ పడి తప్పేంటి? వీడికి బయటికి వెళ్ళి వీడు కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఎవరిదో కొట్టినప్పుడు వీడిని చూసి వాళ్ళు భయపడతారు. ఇప్పుడు బేసిక్గా ఒక వ్యక్తి వెళ్ళి ఒక ఇద్దరికి బలంగా కొట్టాడంటే అరే వీడు కొడతారా అని చెప్పి భయం ఉంటుంది కదా. ఆ భయం వీళ్ళకి ఏమవుతుందంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందంలోంచి వీళ్ళు ఏమవుతారంటే క్రమేణా ఆ భయాన్ని పెంచి వీళ్ళు దాన్ని ఆనందించడం అనేది మొదలుపెట్టే ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం తింటారో, ఏం తాగుతారో, ఎట్లా వీళ్ళు వెళ్తుంది అనేది కూడా వీళ్ళు తెలియకుండా వీళ్ళు స్పృహ తప్పి పనులు లిమిట్స్ దాటి కూడా పనులు చేయడానికి ముందు వెళ్తున్నారు. ఇప్పుడు మనకు కొన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి తెలుస్తున్నాయి, బయటికి రాని కథలు ఎన్నో చాలా. కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ప్రాపర్గా లేకపోతే చాలా ఇది అవుతుంది. ఇప్పుడు మైండ్లో బేసిక్గా బ్యాలెన్స్డ్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, ఇన్బ్యాలెన్స్డ్ ఎనర్జీ ఒకటి ఉంటుంది. అంటే మన బ్రెయిన్లో ఒక బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. బ్యాలెన్స్ చేసే కెపాసిటీ లేకపోతే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ఇన్బ్యాలెన్స్డ్ ఎనర్జీ, ఈ మూడింటిని కంపేర్ చేసుకుందాం. నెగిటివ్, పాజిటివ్, ఇన్బ్యాలెన్స్డ్. నెగిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే చేస్తే అన్ని నెగిటివ్ పనులే చేస్తాడు. పాజిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే పాజిటివ్ పనులే చేస్తాడు. ఇన్బ్యాలెన్స్డ్ ఎనర్జీ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే వాడికి పాజిటివ్ చేయాలా నెగిటివ్ చేయాలా తెలియదు, సిచ్యువేషన్స్ని బట్టి వాడు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో ఇలా మైండ్ సెట్ని ప్రాపర్గా సెట్ చేసుకోకపోవడం అనేది ఒక ప్రాబ్లం. కానీ ఈ కేసులో మనం మాట్లాడాలంటే సంజయ్ రాయ్ మైండ్ సెట్ కూడా అతని కంట్రోల్లో లేదు. ఎందుకు అతని కంట్రోల్లో లేదంటే అతను డ్రగ్ అడిక్ట్ అవ్వడం వల్ల తనను తాను కోల్పోయేసి శృతి మించి అతను చేయాల్సినట్టు చేస్తున్నాడు. కానీ ఇటువంటి వాళ్ళ వల్ల సమాజానికి చాలా అంటే చాలా ప్రమాదం. కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ ఇప్పుడు ఏదైతే సిబిఐ ఇప్పుడు ఈ టెస్టులు చేశారో సంజయ్ రాయ్కి, కొన్ని అయితే బయటకు వచ్చి ఏంటంటే లైంగికంగా వికృతమైన మనస్తత్వం కలవాడని, జంతువు ప్రవర్తన కలవాడని చెప్పి, అంటే ఏంటి సార్ అది లైంగికంగా వికృతమైన మనస్తత్వం అంటే? ఇప్పుడు కొన్ని జంతువులకి ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ కుక్కని తీసుకొచ్చామండి. కుక్కకి మనం ఏ ఫుడ్ పెట్టే తింటుందా? తిందు. ఏ ఫుడ్ పెట్టే తింటుందా? తినదు. కానీ అది వాసన చూసి కొన్ని మాత్రం తీసుకుంటుంది. ఇప్పుడు మన సిబిఐ రిపోర్ట్లో వచ్చిన దాని ప్రకారం వాడు జంతువు లాంటి ప్రవర్తన అన్నప్పుడు జంతువు అదే కుక్కలు ఏం చేస్తాయి, ఒక దేన్నైనా పీకి చంపడానికి కూడా వెనకాడవు. మీరు గమనిస్తే కుక్కలు చిన్న చిన్న జంతువులను వేటాడతాయి, అంటే కుక్కలను కూడా చంపుతాయి. అంటే డిఫరెన్షియేషన్ ఏంటంటే ఒక మనిషి ప్రవర్తనను మించి దాటిన తర్వాత వాడు జంతు ప్రవర్తన. ఇంకా జంతువుకి ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయా అండి? ఉండవా? ఉంటాయి. కానీ దానికి సంబంధించి దాని ఆకలికి తర్వాతే ఇంకొకటి, దాని ఆకలి కోసం ఏ జంతువులను చంపుతుంది. ఇప్పుడు పులి ఉంది, అది ఆకలి కోసం చంపుతుంది కదా. సో అలాగా వీడి మైండ్ సెట్ ఏమైపోయిందంటే కంప్లీటెడ్గా వీడిని వీడు యాక్సెప్ట్ చేసుకుని నేను ఇలాగా దాన్ని కూడా ఆనందపడుతున్నాడు అనమాట. సో వాడు తాగే ఆల్కహాల్ కానివ్వచ్చు, వీళ్ళు లైంగికంగా వేధించి చంపడం కానివ్వచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయిని కొట్టి అంటే ఆ నొప్పిని వీడు అనుభవిస్తున్నాడు. సో ఆ నొప్పి వీడికి అనుభూతి అలా తరైపోయింది. సునీల్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర చాలా సెషన్స్కి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు,
మా అబ్బాయి ఇలా ఉంటున్నాడు అలా ఉంటున్నాడు అంటే పేరెంట్స్ ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు చాలా మంది, 2 ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వటం లేదు. అవును పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అంటారా? ఈవెన్ స్పెండ్ చేయకపోతే, మంచి మాటలు చెప్పకపోతే, వాళ్ళతో ఏకీభావంగా మాట్లాడకపోతే, మంచిగా టైం స్పెండ్ చేయకుండా ఉంటే, ఇలాంటి మనస్తత్వాలు ఇంత దారుణమైన స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అంటే 100% ఉందండి, 100% ఉంది. ఎందుకు లేదు చెప్పండి. ఇప్పుడు ఒక పర్సన్ ఒంటరిగా ఉన్నప్పుడు తనకు కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. అదే పర్సన్ ఒక ఇద్దరితో, ఒకరితోనో మరొకరితోనో జర్నీ చేస్తున్న సమయంలో వీడి మైండ్ పక్కన ఆలోచనలు చేయవు. వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం, వీళ్ళ మాటల మీద మాత్రమే ప్రేరేపణ జరుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయకపోతే వీళ్ళు ఏం చేస్తారండి, ఒంటరి కూర్చుంటారు. ఈ ఫోన్స్ వచ్చేసినాయి. ఆ ఫోన్స్లో చాలామంది మీరు మోస్ట్ యూట్యూబ్ సెర్చ్ ఇంజన్లో ఏముంటాయంటే ఎక్కువగా సైకోపాత్ కిల్లింగ్ వీడియోస్ చూడడము, చాలామంది స్టూడెంట్స్ యాక్షన్స్ లాగా అని చెప్పేసి, కొన్ని వచ్చేసి థ్రిల్లర్ హర్రర్ మూవీస్ లాంటి చూడడము, అంటే సైకో లాంటివి. ఇప్పుడు హర్రర్ మూవీస్లో ఎక్కువ సైకోతనమే చూపిస్తారు కదా. సో ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మైండ్లో అరే ఇది నిజమా, అది అక్కడి నుంచి వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది క్రమేణా. సో వీటి ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాటి ఇంపాక్ట్ ఉండకుండా ఉండాలి అంటే పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తే, సో వాళ్ళకి మెచ్యూరిటీ మైండ్స్ ఎలా ఉంది అంటే వాళ్ళని ఎలా కంట్రోలింగ్ చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే పిల్లల్ని మనం కొట్టడము అరవడము కంట్రోలింగ్ కాదండి. వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, వాళ్ళని సరైన దారిలో పెంచడం అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. థ్యాంక్ యూ.